నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మహారణం ఉత్కంఠ రేపుతోంది. మహారాష్ట్రలో అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగుతోన్న ప్రధాన పార్టీలు విజయమే పరమావధిగా పావులు కదుపుతున్నాయి. అన్ని పక్షాలకు సమదూరం పాటిస్తూనే ఎన్నికల తర్వాత ఎవరితోనైనా జతకట్టేలా మంత్రాంగం నెరుపుతున్నాయి. అధికార పక్షాలు ప్రతిపక్షాలు అన్న తేడా లేకుండా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఎన్నికల సంగ్రామంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నికల వేళ దగ్గర పడుతున్న కొద్దీ ఆ వాతావరణం మరింత రసవత్రంగా మారుతోంది. అయితే వారం క్రితం వరకు ఎవరిని ఇంటిదారి పట్టించాలో ఎవరిని అందలం ఎక్కించాలో స్పష్టతతో ఉన్న ఓటరు దేవుళ్లు ఊహించని విధంగా చోటు చేసుకున్న కూటముల విచ్ఛిన్నంతో సందిగ్ధంలో పడ్డారు. మరాఠా నాట ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? మహాకూటముల విచ్ఛిన్నం వెనుకన్న వివిధ పార్టీల వ్యూహాలేంటి? ఈ బహుముఖ పోరులో త్రిశంకు స్వర్గం తప్పదా? కాకలు తీరిన రాజకీయ ఉద్దండులంతా రచిస్తోన్న మహాతంత్రమిది. మరాఠా నాట ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారింది. రణం ముంచుకొస్తున్న వేళ మహాకూటములన్నీ విచ్ఛిన్నమై రాష్ట్రంలో బహుముఖ పోరు ఖరారైంది. పోరు ముంగిట వేరుకుంపట్లు పెట్టుకున్న దశాబ్దాల మిత్రులు కథనరంగంలో శత్రువులుగా మారి విమర్శల కత్తులు దూసుకుంటున్నారు. సీట్ల పంపకాల్లో కుదరని ఏకాభిప్రాయం శివసేన భాజపాల మహామైత్రికి చెల్లుచీటీ చెబితే 15 ఏళ్ల పాలనతో విసిగి వేసారిన ప్రజల ఆగ్రహ జ్వాలల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ ఎన్సీపీలు దోస్తికి కటిఫ్ చెప్పుకున్నాయి. ఈ తరుణంలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైన అన్ని పక్షాలు ఒంటరి పోరుకే సై అన్నాయి. 4 ప్రధాన పక్షాలు ఉండనే ఉండగా గత ఎన్నికల్లో మహాకూటమికి అధికారాన్ని దూరం చేసిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా మరోమారు అదే దారిలో ఎవరికి దెబ్బ కొడుతుందో తెలియని ఉత్కంఠను రేపుతోంది. ఒక విధంగా చెప్పాలంటే కొద్ది నెలల ముందు ఎవరూ ఊహించని పరిణామాలు ఇవి. కానీ కొద్ది రోజుల్లోనే మహారాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టని రీతిలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. గత 2 దశాబ్దాల్లో ఏ మరాఠా ఓటరుకు తలెత్తని సందిగ్ధత ఈసారి అక్కడ నెలకొంది. నిన్నటి వరకు అధికారం పంచుకున్న ఎన్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తుంటే, ఇంతకాలం ప్రతిపక్షంగా కమలంతో కలిసి ఉన్న శివసేన అదే భాజపా లక్ష్యంగా మాటల తోటాలు పేల్చుతోంది. కలిసి సాగాల్సిన వాళ్లే ఒకరితో ఒకరు కయ్యానికి దిగుతున్నారు. ఇటువంటి వింత పరిస్థితులు ఒక్క మహారాష్ట్రలో తప్ప మరెక్కడా సాధ్యం కావన్నవి విశ్లేషకుల వాదన. ఈ అయోమయ స్థితిలో ప్రజా సమస్యలు చర్చకు రాకపోవడం నిన్నటి అధికార పక్షానికి కొంత వెసులుబాటు కల్పించేదే. అయితే ఈ పరిణామాలకు 2014 మే 16 నుంచి బీజం పడిందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. నాటి నుంచే దేశంలో సరికొత్త శకం ఆరంభమైంది. మోడీ ప్రభంజనానికి ఏళ్లుగా ప్రజల్లో నాటుకున్న సర్కారుపై వ్యతిరేకత తోడై కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కొట్టుకుపోగా భాజపా మిత్రపక్షాలు కేంద్రంలో అధికార పీఠాన్ని దక్కించుకున్నాయి. మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 41 చోట్ల భాజపా శివసేన కూటమి జయకేతనం ఎగురవేయగా కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి 6 సీట్లే లభించాయి. ఈ ఫలితాల నేపథ్యంలోనే అక్టోబర్లో జరగనున్న విధానసభ ఎన్నికల్లో శివసేన భాజపా కూటమి అధికారంలోకి రావడం, ప్రజాస్వామ్య కూటమి ఇంటిదారి పట్టడం ఖాయమన్న వాదనలు వినిపించాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు అలానే అనిపించాయి. కానీ అనుకోని రీతిలో ముఖ్యమంత్రి పదవితో పాటు సీట్ల పంపకాలపై బిగిసిన పీఠముడి చివరకు వారి మైత్రిబంధం ఊపిరి ఆగేలా చేసింది. అటూ తమ స్వార్థాల కోసం ప్రభుత్వ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మరో పక్షంపైకి మరలించడం కోసం ఎన్సీపీ కాంగ్రెస్ చేసిన ప్రయత్నాల్లో వారి కూటమి కనుమరుగై రాష్ట్రంలో 4 స్తంభాలాట మొదలైంది. వీటికి తగ్గట్టే ఫలితాలు త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తాయేమోనని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. ఈ కూటములు విడిపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. 25 ఏళ్ల శివసేన భాజపా కూటమి విచ్ఛిన్నానికి దారితీసిన ఘటనలు పరిశీలిస్తే సార్వత్రికంలో రాష్ట్రంలో తిరుగులేని ఆధిక్యం సాధించిన భాజపా విధానసభ నాయకుడి పదవిపై కన్నేసింది. అదే సమయంలో బాల్ ఠాక్రే మరణం తాలూకు సానుభూతి, ప్రభుత్వంపై ప్రజల్లో ఉండే వ్యతిరేకతను ఉపయోగించుకుని కూటమి సాయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కలలు కన్నారు. దీనికి తగ్గట్లు ఉప ఎన్నికల్లో భాజపాకు వివిధ రాష్ట్రాల్లో ఎదురుగాలి వీయడము ఆయన స్వరం పెరిగేందుకు కలిసి వచ్చింది. ఈ క్రమంలో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని అనుకున్నారు. మొదట్లో శివసేన ప్రతిపాదనకు అంగీకారం తెలపాలని కమలనాథులు భావించినా ఇది శ్రేణులకు పరోక్ష సంకేతాలను అందిస్తుందని భావించారు. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్టీ తలగ్గడం మంచిది కాదని నిర్ణయించుకున్నారు. शिवसेना के साथ हमारी 25 साल के संबंध थे, लेकिन आज बड़े भारी मन के साथ ये समझौता हमें अलग रास्ते पर जाना पड़ रहा है। फिर भी हम लोगों ने अपील की है और मेरा ऐसा मानना है कि
आपस में चुनाव प्रचार में कोई कटुता नहीं रहेगा हमारे बीच में। हम भारतीय जनता पार्टी का संकल्प है कि हम महाराष्ट्र प्रदेश में कांग्रेस और एनसीपी का जो सरकार है, जिसके खिलाफ हमने आवाज बुलंद की है, भारतीय जनता पार्टी अपने छोटी सहयोगियों के साथ बहुमत की सरकार बनाएगी और महाराष्ट्र की जनता को एक विकल्प देगी। మొత్తం 288 స్థానాల్లో 119 స్థానాలు కమలానికి, 151 చోట్ల తమ అభ్యర్థులను, మిత్రపక్షాలకు మిగిలిన సీట్లు కేటాయించాలని సూచించారు ఠాకరే. కానీ ఇది తమ ఆత్మగౌరవానికి సంబంధించిందని పేర్కొన్న కమలనాథులు శివసేన ప్రతిపాదనకు ససేమిరా అన్నారు. ఈ తరుణంలో శివసేన ఇచ్చిన మరో ప్రతిపాదనతో 7 స్థానాలకే మిత్రపక్షాలు పరిమితం కావాల్సి వచ్చింది. అందుకు కూడా అంగీకరించని భాజపా తెగదెంపులకే మొగ్గు చూపింది. ముందుగా 119 స్థానాల్లోనే పోటీ చేయాలని భాజపా నేతలు కొందరు భావించినా ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వెనక్కి తగ్గడం పార్టీకి శ్రేయస్కరం కాదని కొందరు సీనియర్ల సూచనలతో భాజపా మిత్రపక్షాలతో బయటకు వచ్చింది. అమిత్ షా వల్లే ఇన్నేళ్ల బంధం విడిపోవాల్సి వచ్చిందని శివసేన దుయ్యబడుతుండగా భాజపా మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగకుండా భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది. అంతేకాక కొద్ది నెలల నుంచి ఎన్సీపీ భాజపా సానుకూల చూపులు చర్చనీయాంశం అవుతున్నాయి. వాటిని బట్టి చూస్తే భాజపా నేతలు అవసరమైతే వాళ్లతోనూ ఫలితాల అనంతరం జట్టు కట్టే అవకాశం ఉందన్న వాదనలు ఉన్నాయి. అంతేగాక గతంలో శివసేన భాజపా కూటమిలో ఏమైనా సమస్యలొస్తే గోపీనాథ్ ముండే, బాల్ ఠాక్రే వంటి దిగ్గజాలు పరిష్కారానికి చొరవ చూపేవాళ్లు. కానీ నేడు అలాంటి కీలక నేతలు లేకపోవడం మహారాష్ట్రలో కొత్త రాజకీయ శకానికి నాంది పలికింది. ఎన్డీఏలో శివసేన కొనసాగడంపైన నీలి నీడలు కమ్ముకున్నాయి. శివసేన మంత్రి అనంత్ గీతే ప్రభుత్వం నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనతోనూ స్నేహం చేయాలని భాజపా భావించిన శివసేనకు జరిగిందే మాకు జరగదన్న నమ్మకమేమిటని రాజ్ ఠాక్రే ప్రశ్నించడం, బాల్ ఠాక్రే బతుకుంటే నెల క్రితమే శివసేన భాజపాతో తెగతెంపులు చేసుకునేదని చెప్పడం, ఆదాయం వస్తుంది కనుకనే బృహన్ ముంబై నగరపాలక సంస్థ నుంచి భాజపా వైదొలగడం లేదని ఆరోపించడం వంటి మాటల్ని బట్టి చూస్తే ఆ మైత్రి మేఘాలు చెరిగిపోయినట్లే కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే సామ్నాతో ఉద్ధవ్ భాజపాపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా రాజ్ ఠాక్రే కూడా అదే స్థాయిలో భాజపాపై రొసరొసలాడుతున్నారు. ఇద్దరూ మరోసారి మరాఠా ఆత్మగౌరవ నినాదంతోనే ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ పరిశీలిస్తున్న కొందరు పరిశీలకులు ఎంఎన్ఎస్, శివసేన ఎన్నికల తర్వాత కలిసే అవకాశాల్ని తోసిపుచ్చలేమంటున్నారు. ఇక ఎన్సీపీ కాంగ్రెస్ విడిపోవడానికి ప్రధాన కారణాలేమీ లేకున్నా ఒక్కటి మాత్రం సుస్పష్టం. ఇప్పటికే అనేక కుంభకోణాలతో పేకల్లోతు మునిగిన కాంగ్రెస్తో అంటకాగడం కంటే ఆత్మహత్యా సదృశ్యమేననే ఆలోచనతో వేరుకుంపటి పెట్టిన శరద్ పవార్ పార్టీ భవిష్యత్తు అవసరాన్ని బట్టి కొత్త మిత్రులతో జతకట్టొచ్చన్నది వాళ్ల ఆలోచనగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే చివరి వరకు కాంగ్రెస్తో కొనసాగితే సర్కారుపై విమర్శలు చేయడం కుదరదని భావించిన ఎన్సీపీ ముందుగానే గవర్నర్ను కలిసి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. అంతటితో ఆగక ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ తమను మోసగించిందని ఆరోపించింది. గత విధానసభ ఎన్నికల్లో మాకే అత్యధిక సీట్లు వచ్చినా కేంద్రంలో అధికారంలో ఉన్న తామే ఇక్కడ కూడా అధికారంలో ఉండాలంటూ తమకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు హస్తం నేతలు నిరాకరించారని ఆ పార్టీ నేత అజిత్ పవార్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో స్పందించింది. రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని సాక్షాత్ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి నుంచి బయటపడడం, ప్రభుత్వాన్ని రద్దు చేయడం ద్వారా నేతల వ్యక్తిగత ప్రతిష్టతోనే ఈ ఎన్నికల్లో నెట్టుకురావాలన్నది ఇరు పార్టీల ఆలోచన అంటున్నారు కొందరు రాజకీయ నిపుణులు. They have been praising each other and they won so many seats in the last Lok Sabha because of the so-called Modi wave. But it is not very easy to disown everything and then start overnight blaming or accusing Bharatiya Janata Party. So in this scenario, it seems to be a bit embarrassing position for Uddhav Thackeray and his people to face the electorate and convince them that reject BJP and give us votes wherever they are confronted against each other. ఈ పొత్తులు కత్తుల మధ్య మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. శుక్రవారం వరకు 3040 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజున సుమారు 3000 దాఖలయ్యాయి. మొత్తంగా 288 స్థానాలకు 6000 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అనేక చోట్ల అన్ని పార్టీలకు అసమ్మతివాదుల బెడద ఉంది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండడంతో పార్టీలు తిరుగుబాటు అభ్యర్థుల్ని శాంతింపజేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ ఎన్నికల్లో అనేక చోట్ల వివిధ నాయకుల వారసులు బంధుగణం బరిలో నిలిచారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ జరగనుంది. కొన్ని నియోజకవర్గాల్లో శివసేన, భాజపాల మధ్య ప్రధాన పోటీ జరగనుండగా మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు హోరాహోరీ తలపడుతున్నాయి. అనేక నియోజకవర్గాల్లో విజేతలు స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎంఎన్ఎస్ భారీగా ప్రభావం చూపే అవకాశముంది.
రాష్ట్రంలో బలాబలాలను పరిశీలిస్తే నగరాలు, పట్టణ ప్రాంతాలలో శివసేనకు పట్టుండగా పశ్చిమ మహారాష్ట్ర, ఖాందేశ్లలో ఎన్సీపీ, కాంగ్రెస్లు బలంగా ఉన్నాయి. విదర్భలో భాజపా, శివసేన పటిష్టంగా ఉంది. మరఠ్వాడలో భాజపా, శివసేనతో పాటు కాంగ్రెస్, ఎన్సీపీలకు పట్టుంది. అయితే ఈసారి అందరూ ఒంటరిగా బరిలో దిగుతున్న నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే విషయంపై ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ ఎన్నికల ప్రచార సభల్లో హేమాహేమీలు పాల్గొననున్నారు. భాజపా సీనియర్ నేతలతో పాటు తమ తురుపు ముక్క నరేంద్ర మోదీని విస్తృతంగా వినియోగించుకోనుంది. దాదాపు 15 ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉండడంతో నేతలందరూ మహారాష్ట్రకు క్యూ కట్టనున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడనేది ఇదమిద్దంగా చెప్పలేని స్థితి. ఆ దేవుడి తీర్పు త్రిశంకు స్వర్గమో లేక ఏదో ఒక పార్టీకి అందలం కట్టబెట్టడమో తెలుసుకోవాలంటే అక్టోబర్ 19 వరకు ఆగాల్సిందే. రాజకీయ అవినీతి. స్వతంత్ర భారత తొలినాళ్లలోనే పుట్టుకొచ్చిన ఈ అవినీతి నేడు జడలు విప్పి బుసలు కొడుతోంది. చట్టాలు చేసేవారే వాటిని తమ చుట్టాలుగా చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. కంచె చేనుమేసినట్లుగా ప్రజా సంపదను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే భక్షకులుగా మారారు. అధికారమే అండగా పదవులు చేపట్టిన వారి దగ్గర నుంచి వారి వారసుల వరకు దోచుకునేందుకు అనుమతులిస్తూ అవినీతికి అధికార ముద్ర వేశారు. ప్రజల చేత ఎన్నికైన తాము వ్యవస్థలన్నింటికీ అతీతమనే భావనకు చేరి ప్రజాస్వామ్యం అంటే నయా రాచరికం అన్న పరిస్థితి తెచ్చారు. ఆ ధోరణులు అవినీతి సామ్రాజ్యానికి చరమగీతం పాడుతోంది ఆ మధ్య న్యాయ వ్యవస్థ సంధించిన అంకుశం. నేరమయ రాజకీయాల ప్రక్షాళనకు అనర్హత వేటు, జైలు శిక్షలతో హెచ్చరికలు పంపుతోంది. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఏళ్లపాటు రాష్ట్రాలను ఏలిన మాజీ పాలకుల రాజకీయ జీవితాలకు ముగింపు పలికే చారిత్రక తీర్పులను లిఖిస్తోంది. మొన్న లాలు, నేడు జయలలిత, రేపు మరెవరో అనే ఉత్కంఠ రేపుతోంది. నెత్తిమీద వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు సంబంధించిన అభియోగాలు ఉన్నా రాజకీయంగా చక్రం తిప్పుతోన్న అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్న పరిణామాలివి. ఒక్కసారిగా తలకిందులైన జయలలిత రాజకీయ జీవితం. అవినీతి నేతలకు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జయకు జైలు. భవిష్యత్ తలచుకొని తల్లడిల్లుతున్న రాజా అక్రమార్కులు. రాజకీయ జీవితంపై వేలాడుతున్న కత్తిని చూసి నేతల ఆందోళన. తమ వంతు వస్తే పరిస్థితి ఏంటని క్షణక్షణం ఆందోళన. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన మన నేతల ఆవేదన ఇది. ఏదో వాణిజ్య ప్రకటనలో చెప్పినట్లుగా మేరా నంబర్ కబ్ ఆయేగా అంటూ ప్రతిరోజు ఆందోళన చెందుతున్నారు. అధికారాన్ని అస్త్రంగా చేసుకుని తాము సాగించిన అక్రమాల పాపాలకు ఫలితం ఎప్పుడు అనుభవించాల్సి వస్తుందోనని వారంతా బిక్కుబిక్కుమంటున్నారు. 2G రాజాతో మొదలు పెడితే సిబిఐ నుంచి 11 అభియోగ పత్రాలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి వరకు ఆ జాబితాలో ఎంతో మంది ఉండే అవకాశాలున్నాయి. ఏళ్ల నుంచి నింపాదిగా ఇటుకా పేర్చి అవినీతి బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించిన నేతల గుండెల్లో ఇలా రైళ్లు పరిగెత్తడానికి కారణాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. అధికారం ఉంటే చాలు, ఆపేదెవరు సాగిపోయిన నాయకులు, ఇటీవల న్యాయస్థానాలు సంధిస్తున్న అంకుశాల్లాంటి తీర్పుల దెబ్బకు చుక్కలు కనబడుతున్నాయి. ఒక్క తీర్పుతో దశాబ్దాల చరిత్ర ఉన్న రాజకీయ జీవితాలకు ముగింపు పడుతున్న తీరు వారికి ముచ్చమటలు పట్టిస్తోంది. జయలలిత విషయాన్ని తీసుకుంటే పేరునే బ్రాండ్ గా మార్చుకుని తమిళనాట ఓ వెలుగుతున్న రాజకీయ ఉద్దండురాలు ఆమె. రాజకీయ జీవితంలో అనేక ఎత్తు పల్లాలను అధిగమించి ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. రాజకీయంగా ప్రస్థానంలోనే అత్యంత కీలక ఉన్నత స్థానానికి చేరారు. అలాంటి అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి ఎవరు ఊహించని రీతిలో జైలు పాలయ్యారు. కారణం 18 ఏళ్లుగా వెంటాడుతున్న అక్రమాస్తుల కేసు.
కేసు విషయానికి వస్తే 1991లో ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టినప్పుడు ఆమె ఆస్తి 3 కోట్లు. కానీ పదవీ కాలంలో రూపాయి మాత్రమే వేతనం తీసుకున్న జయ 1996 నాటికి అనుచరులతో కలిసి 65.65 కోట్లకు ఎలా ఎదిగింది అన్న ప్రశ్నతోనే ఆమె రాజకీయ కోటలు బీటలు వారడం మొదలుపెట్టాయి. ఈ కోట్ల రూపాయలను ఎలా ఆర్జించాలనే విషయంపై తమిళనాడు నిఘా అవినీతి నిరోధక శాఖ శోధనకు చివరకు 18 ఏళ్ల తర్వాత బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం ముగింపు పలికింది. ముఖ్యమంత్రిగా జయలలిత ఆమె అనుచరులతో కలిసి పదవీ కాలంలో కోట్లు గడించింది వాస్తవమేనని తేల్చింది. ఫలితం ప్రజాస్వామ్య నిత్య చట్ట ప్రకారం తిరుచి తలైవి ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయక తప్పలేదు. ఆమె నిర్దోషిగా తేలే వరకు సుమారు 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హత వేటు పడక తప్పదు. జయలలిత గారు ఆ అక్రమాస్తులు ఏదైతే సంపాదించారో అవి ఇప్పుడు 2014లో కొన్ని వేల కోట్లలోకి వెళ్ళిపోయి ఉంటాయి. ఆ 1000 కోట్లలో 100 కోట్లు ఫైన్ అన్నది పెద్ద అమౌంట్గా పరిగణించడానికి లేదు. బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే 100 కోట్లు అనేది చిన్న డబ్బు కాదు కాబట్టి ఆ ఫైన్ అమౌంట్ కూడా న్యాయబద్ధంగానే జరిగిందనేది నా అభిప్రాయము. ఈ విధంగా సంపాదించిన అక్రమాస్తులను దాన్ని కాపాడుకోవడంలో ఆమె చేసిన ప్రయత్నం వల్ల కేసు సుదీర్ఘకాలం అంటే 18 సంవత్సరాలు ఆ ఆస్తులను కాపాడుకోవడం కోసం కానీ లేదా శిక్ష పడకుండా ఉండడం కోసం కానీ ఆమె చేసిన ప్రయత్నాలు అనేది మనం చెప్పాల్సిందే. కానీ ఈ 18 సంవత్సరాల ఆలస్యం ఏదో కోర్టు వ్యవస్థలో ఏదో లోపం ఉంది దానివల్ల 18 సంవత్సరాలు అయింది అని అనడానికైతే వీల్లేదు. నేరమయ్యే రాజకీయాలను ప్రక్షాళన చేయటంలో భాగంగా నేరం రుజువైతే అనర్హతే అన్న సుప్రీం తీర్పు ప్రభావం పదవి కోల్పోయిన మొదటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్. 1990 నుంచి 91 వరకు వీపీ సింగ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఎంబీబీఎస్ సీట్లలో గోల్మాల్ కు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ తీర్పుతో ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడింది. ఇలా మొదలైన వేటు అనంతరం బీహార్లో ఏళ్లపాటు ఏలిన లాలూ ప్రసాద్ యాదవ్ ను చుట్టుముట్టింది. సమోసాలో ఆలు ఉన్నంత వరకు బీహార్లో లాలూ ఉంటాడన్న లాలూకు పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించేలా చేసింది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని చేసిన 950 కోట్ల గడ్డి కుంభకోణానికి పరిహారంగా ఇంకోసారి జనం వద్దకు వెళ్లకుండా చేసింది. ఆయన అవినీతిలో భాగం పంచుకున్నందుకు జగదీష్ శర్మ పైన అనర్హత వేటు పడింది. అనంతరం అనర్హత వేటు పడింది శివసేన నేత బాబన్ రావు గోలప్. అక్రమ ఆస్తులు కూడగట్టారనే నేరంపై ఆయనతో పాటు భార్యకు 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించింది. టీఎం సెల్వ గణపతి డీఎంకేకు చెందిన ఈ రాజ్యసభ సభ్యుడు ఆర్థిక అక్రమాలకు పాల్పడి 2 ఏళ్ల తీర్పుతో సభ్యత్వానికి రాజీనామా చేయక తప్పలేదు. మహారాష్ట్రలోని భాజపాకు చెందిన ఎమ్మెల్యే సురేష్ హల్వాన్కర్ కు విద్యుత్ చౌర్యం కేసులో 3 ఏళ్ల శిక్ష పడింది. దీంతో ఆయన ఎన్నికల్లో తిరిగి పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. నేరారోపణలు రుజువైనా పైకోర్టులకు అప్పీల్ చేస్తూ మన నేతలు పదవులు పట్టుకుని వేలాడేవారు. దోషిగా తేలిన తక్షణం అనర్హుడు అవుతారు అన్న సుప్రీం తీర్పుతో పరిస్థితిలో శాంత మార్పు వచ్చింది. తమిళనాడు విషయానికి వస్తే జయలలిత అనంతరం అనర్హత వేటు చూస్తోంది మాత్రం డీఎంకే పార్టీ నేతల వైపేననేది పలువురి అభిప్రాయం. అధినేత కరుణానిధి నుంచి మొదలు పెడితే భార్య దయాళు అమ్మాళ్, కూతురు కణిమొళి, కొడుకులు అళగిరి, స్టాలిన్ కుటుంబం వంశవృక్షం మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. ఈ పార్టీకే చెందిన ఏ రాజా టెలికాం శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో దేశ చరిత్రలోనే అతిపెద్ద 1,76,000 కోట్ల కుంభకోణాన్ని సృష్టించారు. రాజాతో పాటే అంతకుముందు టెలికాం మంత్రిగా పనిచేసిన దయానిధి మారన్, కణిమొళి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేర్చారని కాగ్ తేల్చింది. వీరి అక్రమాలకు రాజా, కణిమొళి జైలు శిక్షను సైతం అనుభవించారు. ఇప్పుడు జయకు శిక్షతో కరుణానిధి కుటుంబం వైపు అందరి దృష్టి పడింది. 66.65 కోట్ల అక్రమాస్తులున్న జయలలితకే అంత శిక్ష, జరిమానా పడితే 100,000 కోట్ల అభియోగాలు ఎదుర్కొంటున్న వారి కేసులు రుజువైతే ఏంటి పరిస్థితి అనేది పలువురిని ఆలోచింపచేస్తున్న ప్రశ్న. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ యడ్యూరప్పది అదే పరిస్థితి. మైనింగ్ కోసం నిబంధనలు ఉల్లంఘించిన భూములు కట్టబెట్టడం సహా అక్రమంగా ముడి ఇనుము ఎగుమతి కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉందంటూ ఇప్పటికే తేల్చింది లోకాయుక్త. అప్పుడే అన్ని వైపుల నుంచి పెరిగిన ఒత్తిడితో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఈ మైనింగ్ అక్రమాల్లో సహజ వనరులను కొల్లగొట్టి బళ్లారి ప్రాంతాల్లో రాజకీయాలను శాసించిన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి ముడి ఇనుము విదేశాలకు తరలించి కారాగారవాసం చేస్తున్నారు. అదే గాలి తనకు దేవుడిచ్చిన తమ్ముడిగా ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇదే అవినీతి కేసులు వెంటాడుతున్నాయి.
వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ పై ఇప్పటికే 11 అభియోగ పత్రాలు దాఖలు చేసింది సిబిఐ. ప్రాథమిక ఆధారాలు లభించిన కేసులో కోట్లాది రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇలాంటి సందర్భంలో ఆయనపై ఏ ఒక్క కేసు నిరూపణ అయినా లాలు నుంచి జయలలితకు ఎదురైన పరిణామాలే జగన్ కు తప్పకపోవచ్చు. ఉన్నత రాజకీయ పదవుల్లో ఉండి అడ్డదారి పట్టిన నేతల జాబితా అక్కడితోనే అయిపోలేదు. ఉత్తరప్రదేశ్ ను ఏలిన నేతలది ఇదే తీరు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీని పాలించిన రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి మాయావతి 1400 కోట్ల రూపాయల స్మారక చిహ్నాలు, ఏనుగు విగ్రహాల కుంభకోణం అవినీతికి పాల్పడినట్లు లోకాయుక్త తేల్చింది. దేశ ప్రతిష్టను బజారు కీడ్చిన కామన్వెల్త్ కుంభకోణం కేసులో ఇప్పటికే 10 నెలలు జైలు శిక్ష అనుభవించారు సురేష్ కల్మాడి. లక్షల కోట్ల విలువైన 2G బొగ్గు కుంభకోణాల్లో మరెందరు పెద్ద తలకాయలు బయటకు వస్తారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల మీద అవినీతి, అక్రమ ఆరోపణలతో కేసులు నమోదయ్యాయో అవి సత్వరమే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా తీర్పులు వచ్చే విధంగా చేస్తే ఎవరైతే అవినీతి అక్రమాలతో ఈ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారో, ఈ రాజ్యాధికారాన్ని చేపట్టారో వాళ్ళకి, అలానే ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారో వాళ్ళకి కొంత భయాన్ని కలిగిస్తుంది. ఇలా స్వాతంత్ర భారతం నుంచి అధికారమే అండగా లక్షల కోట్ల ప్రజా సంపదను కొల్లగొట్టారు మన నేతలు. ప్రజా ప్రతినిధ్య చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని ఏళ్ల తరబడి ఎన్నికల్లో పోటీ చేస్తూ నెట్టుకుంటూ వచ్చేశారు. కానీ ఇప్పుడు కోర్టుల విచారణ జాప్యాన్ని అవకాశంగా తీసుకున్న అదే నాయకులకు అదే ఆలస్యం సమస్యగా మారింది. దోషిగా రుజువైన నేత తిరిగి నిర్దోషిగా బయటపడే వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికే వీల్లేదు. అప్పీలుకు వెళ్లినా తుది తీర్పు వచ్చే వరకు ప్రజల వద్దకు వెళ్లే అవకాశమే లేదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.